ఆయువు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం. తెలుసుకోండి, ఆయువు అంటే అవకాశం. నీకు ఇంకా ఒకరోజు ఆయువు ఉందంటే నీకు బాగుపడ్డానికి ఇంకా భగవంతుడు ఒకరోజు అవకాశం ఇచ్చాను అర్థం అండి ఇక్కడ. అందుకే ఆయుష్ దేనికి అంటే ఇంకా ఎక్కువ కాలం బతికేయాలి, 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ప్రయోజనం లేదు. బతుకు పరమార్థం సాధించడం కోసం బ్రతకాలి. ఇప్పటి వరకు సాధించలేకపోయాం, ఇంకా సాధించాలి, అందుకు ఆయువు ఉండాలి. ఆయువు ఉన్నది సాధన కోసం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధనం కోసం, భోగం కోసం, తర్వాత చావడం కోసం కాదు ఆయుష్ అంటే. తెలుసుకోండి, ఇక్కడ ఆయువు అనేది సాధన కోసం, పరమార్థాన్ని సాధించడానికై ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. అందుకు పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ ఎందుకంటారంటే, శరీరం ఆరోగ్యంగా ఉండి ధనము ఇత్యాదు లోటు లేకుండా ఉంటే నువ్వు సాధన చేసుకుంటావు. అందుకు సాధన కోసం ఇవన్నీ. అందుకని ధనం పరమార్థం కాదు, ధనం సాధన కోసం ఉపయోగించుకోవాలి. ఆయుష్